నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. ఈ దుర్గా నవరాత్రుల్లో ఉపవాసం ఎలా ఉండాలి అనే ప్రశ్నని చాలామంది అడుగుతున్నారు. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు కలశ స్థాపన జరుగుతుంది. ఈ మొదటి రోజు నుండి చివరి రోజు అంటే 10వ రోజు వరకి గూడా ఆ తల్లికి ఉపవాసం అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే మనస్సును లగ్నం చేయడము లేదా అమ్మవారికి సమీపంగా వసించడం అని అర్థం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని స్వీకరించండి. రెండవది ఏమిటంటే ఉపవాసం ఉండలేని వాళ్ళు భోజనం చేయండి. ఉపవాసం ఉండగలిగే వాళ్ళు వీలైతే మధ్యాహ్నము భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. రాత్రులు అంటే అమ్మవారికి సంబంధించి రాత్రి కాలమే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాత్రి సాత్వికాహారం తినే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ 2 చేయలేని వాళ్ళు మాత్రం భోజనం చేయండి. శరీరాన్ని హింసించి, క్షోభ పెట్టుకొని, బాధ పెట్టి చేసేటువంటి ఉపవాసాలు ఆ తల్లి భరించదు. ఎందుకనంటే అమ్మ అనంటేనే ఆవిడ మనందరికీ జన్మనిచ్చిన తల్లి లాంటి ఒక గొప్ప శక్తి స్వరూపిణి అని మీరు అర్థం చేసుకొని చక్కగా మీరు వీలైతే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం వదిలేయండి, ఏం పర్వాలేదు. నాన్ వెజ్ అంటే మాంసాహారం మాత్రం భక్షణ పనికిరాదు ఈ దసరా వరకు. వీలైనంత వరకు మీరు సాత్విక ఆహారాన్ని స్వీకరించి మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసి ఆ పూజలు చేసే ప్రయత్నం చేయండి. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.